ఇట్లనే రాళ్ళు ఉంటాయి, స్టెప్స్ గిప్స్ అని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేసారు అనుకో ఇంకా అయిపోయినట్టే. కేదార్నాథ్లో ఎట్లా మోసుకెళ్తారు అలా మోసుకెళ్తుంటారు ఇక్కడ కూడా. హాయ్. 8 అవుతుంది, పైకి స్టార్ట్ అయినాం. ఎంత టైం పడుతుందో తెలియదు, వీళ్ళన్న ప్రకారం అయితే చాలానే టైం పడుతుంది అన్నారు. ఇదిగోండి కొండలు చూడు, వామ్మో. మనం ఇట్లా పైకి ఇట్లా వెళ్ళాలి. మనం ఆ రూమ్ లో ఉన్నాం, ఆ హోటల్లో. చూడండి చుట్టూ కొండలు, ఇది మొత్తం పైన మొత్తం బండరాయిలాగా ఉంది. మధ్యలో ఉన్నాం. అండ్ ఇది ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ ఒక పోలీస్ అతను ఏమంటున్నాడంటే ఫస్ట్ మీరు పైకి వెళ్ళండి, మొత్తం చూసుకున్న తర్వాత మళ్ళీ కిందికి రండి, ఒక్కొక్కటి చూడకండి, ఎనర్జీ లాస్ అవుతుంది, ఫస్ట్ పైకి వెళ్ళండి జ్వాల దగ్గరికి అని అన్నారు. మేము అదే స్టార్ట్ అవుతున్నాం, ఇంకో పైకి వెళ్తున్నాం. ఇక్కడ 2 దారులు ఉన్నాయి, ఇంకో ఒకటేమో ఇటు సైడ్ ఉంది వచ్చినాక, మళ్ళీ ఇగో ఇటు ఉంది. ఎటాలో అర్థమైతలేదు, ఎవరు లేరు, మేము కోతులు తప్ప ఎవరు లేరు ఇక్కడ. ఇదేనంట సారీ, ఇట్లా వెళ్ళాల్సిందే. ఎక్కుతూ ఉంటారు దిగుతూ ఉంటారంట, బట్ ఒక బోర్డు లేదు కరెక్ట్ గా. 2 కిలోమీటర్స్ అట్లా ఉంటదంట, బట్ రాళ్ళు ఉంటాయి అనుకుంటా చెప్పారు. ఇలా ఉన్నాయి మెట్లు. ఏమో దీనికే ఆయుసం మొత్తం, మామూలుగా కట్టలేగా బ్రిడ్జ్లు. నైస్. అమ్మ కాలక్షేపానికే చూడు, టెస్ట్ తీసుకునే గది ఎంత పెద్దగా కట్టారు, మొత్తం బండలే కదా. ఇక్కడ గుహ ఉంటే అందులో ఒకటి పడుకున్నారు. ఇక్కడ ఉంది చూడండి, శ్రీ జ్వాల నరసింహస్వామి సన్నిధి పైకంట. జ్వాలకి వెళ్ళాల్సిన రూటు ఎందుకన్నాడో గంటల తరబడి మనకి ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇంత లేట్ అవుతుంది. ఇంకో చూడండి, అమ్మ అడ్వెంచరే, చాలా పెద్ద అడ్వెంచర్, మామూలుగా ఉండదు ఇదైతే. ఇక్కడ మళ్ళీ మెట్లు వచ్చినాయి. అమ్మ తినేసి వచ్చినాయి కాబట్టి నేను కొంచెం సెట్, మనోడే తినలే. అమ్మో ఇది చూడండి, ఇట్లనే రాళ్ళు ఉంటాయి, స్టెప్స్ గిప్స్ అని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేసారు అనుకో ఇంకా అయిపోయినట్టే. కాబట్టి నో స్టెప్స్. చాలాసేపు తర్వాత కొంతమంది మనుషుల మాటలు వినబడ్డాయి. సో మేమేం తప్పిపోలే అని చెప్పి అర్థమైంది. ఇదిగో ఇక్కడ వంతెన ఉంది, అగో మంచి షూటింగ్ ప్లేస్ బ్రో. ఇక్కడికి వచ్చినాక ఒక మెట్లు ఇటొక దారి ఉన్నది, అటొక దారి ఉన్నది. జ్వాల మాత్రం పైకి, ఇటు అది ఉంది కానీ జ్వాల నరసింహస్వామికి ఇట్లా మెట్లు ఉన్నాయి, పోవాలి పైకి. కానీ దానిపైన ఇంకా ఉగ్ర నరసింహస్వామి అని కూడా ఉందంట. 2.5 కిలోమీటర్ ట్రెక్కింగ్ అంట. కాకపోతే అది నో మెట్లు, ఓన్లీ ట్రెక్కింగ్. ఊటి అమ్మ ముస్లింలు వచ్చారు, గ్రేట్ అమ్మ మీరు. హాయ్ బ్రో. చెల్ల అవుతాడు. కేదార్నాథ్లో ఎట్లా మోసుకెళ్తారు అలా మోసుకెళ్తుంటారు ఇక్కడ కూడా. అదిగోండి చూడండి, ఎందుకంటే అంత ఘోరంగా ఉంది ఇక్కడ. ఇంత అక్కడ బ్రిడ్జ్ చూసినాక అటు నుండి పోతే ఇంకో ఇటు లోపల అక్కడే 2 టెంపుల్స్ వస్తాయంటే అక్కడ ఎగ్జిట్ వెళ్ళొచ్చు అంట. సో ఇప్పుడు వచ్చిన రూట్కి అయితే మళ్ళీ పోవాల్సిన అవసరం లేదు. ఆ బొట్టు మొత్తం చెమటతో తడిచిపోయింది. చూడండి ఇంత చూసారుగా, కేదార్నాథ్లో ఎక్కినట్టే ఇక్కడ కూడా ఆప్షన్ ఉన్నట్టుంది. అమ్మ ఏం కొండలు రా బాబు ఇవి. తమిళన్స్ ఎక్కువ ఉన్నారు తెలుగు కన్నా. హాయ్. అదే టెంపుల్. వచ్చేసినాం, దగ్గరికి వచ్చేసినాం. జ్వాల నరసింహస్వామి చాలా 1 hour 30 minutes పట్టింది ట్రెక్కింగ్. ఇంకా పైన ఉంది, వీలైతే దానికి వెళ్తాం, లేకుంటే లేదు. వెళ్దాం రండి. రక్తగుండం అంటాం కదా, ఇంకో లక్ష్మీ నరసింహస్వామి గారు అండ్ ఇంకో రక్తగుండం ఇక్కడ చేతులు కడిగిందంట ఈ ప్లేస్లో. అక్కడ కూడా వచ్చినాం, మేము ఆడికి వెళ్ళినాం, ఇటు డ్రమ్ పెట్టారు. సో ఇక్కడ నుండి ఇంకా పైకి వెళ్తున్నాం. చివంతగా దర్శనం కంప్లీట్ అయిపోయింది.
ఇంకా మనం వెళ్ళిపోవాల్సింది అక్కడ ఒక మధ్యలో చూసినాం కదా, ఆ టెంపుల్ 2 ఉన్నాయి. అవి చూసుకొని అట్నుంటే కిందికి వెళ్ళిపోతే అయిపోతుంది. అక్కడ పైన ఒక కొండ ఉంది చూడు, ఉగ్ర నరసింహస్వామి, అదంట మెయిన్. అక్కడ జెండా ఎగురుతుంది కదా పైకి. ఇంకా అక్కడికి వెళ్ళే అంత టైం లేదు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత టైం లేదు. మేము ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న 2 టెంపుల్ చూసుకొని ఇంకా గండికోట వెళ్ళాలి కదా రాత్రికి సన్సెట్ కోసం. సో ఇప్పటితో ఇది ఆపేద్దాం, నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దాం. విల్ ట్రై. దట్స్ ద ప్లేస్. కానీ బాగా మామూలు టాస్క్ లేదు అది, పైకి వెళ్ళాలంటే వేరే లెవెల్. ఓకే బ్రో, దా. ఈజీగా పైకి ఎక్కడానికి 1.5 hour పడుతుంది, ఐస్ పిల్లగలం కాబట్టి. అదే ముసలిలో అయితే 2.5 hours 2 hours పడుతుంది. ఇక్కడ డివైడ్ అయిపోతున్నాయి 2 దారిలు. ఇదిగోండి, ఇటు కిందికి పోతే మనం వచ్చిన దారి, వాటర్లోకి వెళ్ళి గుట్టలోకి వెళ్ళి ఇట్లా వెళ్తే ఇప్పుడు ఆ 2 టెంపుల్స్ ఉన్నాయి, భక్త ప్రహ్లాద ఇంకేదో సంథింగ్ లైక్ అటు ఉన్నాయి. సో అటు లోపలికి వెళ్ళి అటు నుండి కిందికి వెళ్ళిపోవాలి. చూడండి, వాము అంత పైకి ఉంది. ఏంటి సందీప్, లే నడు. మామూలు టాస్క్ లేదు. చూడండి, ఈ దారి నుండి వాళ్ళ అలా ఆ 2 కొండల మధ్యకి వెళ్ళాలి. మనం ఇంతమంది వచ్చింది ఆ కింది నుండి. సందీప్ అక్కడే అయిపోయాడు. ఏమైంది సందీప్, ఒప్పుకోలేదా? అయిపోయింది మన పని. ఇక్కడ ఉంది చూడండి, హాయ్ చెట్టు బాయ్. ఇది టెంపుల్. అందరికి వాళ్ళు అప్పుడే ఎట్లా ఎత్తుకొని పెట్టిస్తారు, అందరికి ఇవ్వాలా. ఇక్కడికి వచ్చినాం మనం. ఇంతమంది వారా నరసింహస్వామి ఇలా వచ్చి ఈ టెంపుల్ చూసుకోకుండా అట్లా వెళ్ళిపోయినాం. సో ఈ టెంపుల్ చూసుకొని ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇంకా వచ్చిన దారి వెళ్ళిపోతాం. వారా నరసింహస్వామిది కూడా అయిపోయింది దర్శనం. ఇప్పుడు సేమ్ మనం వచ్చిన రోడ్డు కిందికి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పటి వరకు కొండ మీదకి వెళ్ళాల్సిన మొత్తం దేవుళ్ళే అయిపోయినాయి. ఇక్కడ చూడండి, జ్వాలా వెళ్ళినాం, అక్కడ మాడవ నరసింహ వెళ్ళినాం, క్రోధ వరా నరసింహస్వామి 3 మాత్రం వెళ్ళినాం పైన. ఇక మిగతా ఇవన్నీ కింద. మనం ఇప్పుడు కిందికి వచ్చేసినాం, అంటే రూమ్కి వచ్చినాం. ఎవరు రావాలనుకున్నా కానీ కింద ఉండద్దు, పైకి వచ్చేసేయండి. పైకి వచ్చి పైన ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. సత్రాలు అంటే అంత ఏం లేవు, కానీ ఇంకా 1000 రూపీస్ తీసుకున్నారు, మీరు చూసారు గారు. అది ఇక్కడ అయితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ లేదు అంటే కింద మనం రూమ్ తీసుకొని 8 kilometers పైకి రావాలి. ఇక్కడ ప్రతి ఒక్కటి చూడాలి అని అంటే 1 day డెఫినెట్గా పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ముసలి వాళ్ళు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటే మాత్రం చాలా కష్టం. తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇంకేదైనా ఎలా మోసుకెళ్తారో 4 members అలా ఉన్నారు. బట్ దానికి వాళ్ళు ఛార్జ్ చేసుకున్నారు. ఎంత అనేది ఒకరేమో ఒకటిని అడిగితే 4000 అని చెప్పారు. ప్రతిదీ ఒక్కటి చూడాలి అని అనుకుంటే ఇట్లా 1 day ఈజీగా పడుతుంది. అండ్ పక్క వెళ్ళేటప్పుడు మంచి షూస్ ఉంటే బెటర్, ఎందుకంటే స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని బండల మీదకి వెళ్తాయి కాబట్టి మంచి షూస్ వేసుకొని రావాలి. పక్క కాళ్ళు నొస్తాయి, మామూలుగా లేదు కానీ బట్ అన్నీ చూడొచ్చు.